కొడుక్కి శిక్ష పడేలా చేశారని మురిసిపోకండి. నేను తలుచుకుంటే మీరిద్దరూ ఏమైపోతారో మీ ఊహకు కూడా అందదు. ఏం చేస్తారు మినిస్టర్ సార్? అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో లాయర్ సత్య, అతని స్నేహితురాలు దుర్మరణం పాలయ్యారని రేపటి పేపర్లో వస్తుంది. వాదించినందుకు సత్యను, సాక్ష్యం చెప్పినందుకు అవినిని చంపుతానని బెదిరించిన మినిస్టర్ మాణిక్యరావని ఈరోజు సాయంత్రం పేపర్లో మీ పేరొస్తుంది. నా తండ్రినే బెదిరిస్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? అది నా పుట్టుకలోనే ఉందిరా, నా రక్తంలోనే ఉందిరా. అందుకే సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఈ సంఘటన నీలాంటి వెధవలకి హెచ్చరింపులా ఉండాలి. డాడీ, నేను జైల్లో అడుగు పెట్టే టైంకి దీని చావు కబురు వినాలి. ఏయ్, నీకు 7 ఏళ్ల శిక్ష సరిపోదురా, ఉరి శిక్ష పడాలి. ఏయ్ నిన్ను! అవని మీద ఈగ వాళ్ళన సహించను. ఏంట్రా లవ్వా? అభిమానం. ముందు అభిమానం అంటావు, తర్వాత రూమ్కి రమ్మంటావు. అవేగా నీ లాయర్ తెలివితేటలు. రేయ్, నా కొడుకునే కొడతావా? కొడుకా వీడు? కొడుకుని కనలేదు నువ్వు, రాక్షసుణ్ణి కన్నా. తీసుకెళ్ళండి వీడిని. పదండి. అప్పుడెప్పుడో పాత సినిమాల్లో విజయశాంతిని అలా చూశాన్రా. ఇప్పుడు మళ్ళీ నీ అవని నాకు అలా కనపడుతోంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. అవనినే ఈ ఇంటికి కోడలుగా తీసుకొనిరా ప్లీజ్ నాన్నా. అందరికీ హారతినిద్దు పద. సరే నాన్నమ్మా. అందరూ హారతి తీసుకోండి. అత్తా, ఏంట్రా? వాట్ ఈస్ దిస్ హారతి? ఇదెందుకు తీసుకోవాలి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇందులో నేను నేర్చుకునే పద్ధతి ఏముంటుంది? ఏం లేదులేరా, వదిలే. నువ్వు వదిలే అన్నావంటే నేను దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రే రివర్స్ గేరు, నా బుర్ర తినకురా. నేను చెప్పనా చింటూ? యా టెల్ మీ. దీన్ని కర్పూర హారతి అంటారు. ఆలయంలో మూల విరాట్ని మనం నేరుగా తాకలేం కాబట్టి ఆయనకిచ్చే హారతిని మొక్కడం ద్వారా
ఆయనను స్పర్శించుకుంటున్నామనే తృప్తి కలుగుతుంది. అలాగే కర్పూరానికి 2 సుగుణాలున్నాయి. ఎటువంటి అవశేషాలు మిగలకుండా దహించుకుపోవడం, 2 సుగంధాన్ని ప్రకాశాన్ని వెదజల్లడం. కర్పూరంలాగే మనిషి జీవితం సాగాలన్నది పెద్దల అభిలాష. హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో మనిషి కూడా అలాగే సమిసిపోవాలన్నదే ఈ హారతిలోని ఆధ్యాత్మిక అర్థం. అర్థమైందా? వావ్ అక్షయ, వావ్, వెల్ సెడ్, వెల్ సెడ్. ఐ లైక్ ఇట్. అత్త, అక్షయ ఎంత బాగా చెప్పిందో చూడు. ఇండియాలోని పద్ధతులు నేర్పించమని మా మమ్మీ డాడీలు నీతో పంపించారు. నీకే ఏం తెలియవు, నువ్వేం నేర్పిస్తావో ఏంటో. అత్తయ్య, అక్షయ్ గురించి నిజం తెలియకపోవడం వలన ఒకరోజు నేను అక్షయ్తో హారతి తెప్పిస్తే అందరూ గొడవపడ్డారు. అలాంటిది ఈరోజు మీరే స్వయంగా అక్షయ్తో హారతి తెప్పించారు. ఎంతో సంతోషంగా ఉంది. హారతి గురించి నా కూతురు ఇంత గొప్పగా విశ్లేషించి చెప్పడం ఇంకా ఆనందంగా కూడా ఉంది. అక్షయ్కు ఇటువంటి ప్రాధాన్యత దక్కాలని కోరుకున్నాను. నా ఆశలు నెరవేరాయి. ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాలాంటి జాతకం కలిగిన ఈ ఇంటి వారసురాలైన అక్షయకు త్వరలో మన పల్లెటూళ్ళలో జరిగే జాతరలో అందరి ముందు ముక్కు పుడకను బహుకరిస్తాను. మనింటికి కావలసిన జాతకంలో పుట్టిన అక్షయ్ ముక్కు పొడకను అందుకోవడానికి అన్ని రకాల అర్హతను కలిగి ఉంది కాబట్టి వేదవతి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి, ఆజ్ఞ అనుకుని పాటించాలి కూడా. తొందరపడకుండా ఇంకోసారి ఆలోచించండి అత్తయ్య. ఏం ఆలోచించాలో నువ్వే చెప్పు. అక్షయది మీ జాతకం అయ్యుండొచ్చు, కానీ ముక్కు పుడకను కోడళ్లలో ఎవరో ఒకరు ధరించడంలో ఉండే గౌరవం మనవరాలు ధరించడంలో ఏముంటుంది? అందులోనూ పెద్ద కోడలైతే ఇంకా మంచిది. వేదవతి గారు పెద్ద కోడలికి బహూకరించారని నీకే మంచి పేరు వస్తుంది కదమ్మా. ఆహా, రెండో కోడలికి ఇచ్చినా కూడా అమ్మకి మంచి పేరు వస్తుందన్నయ్య. అవునానమ్మా, ఇంకోసారి బాగా ఆలోచించు. ఆఫ్టర్ ఆల్ ముక్కు పుడక కోసం ఈ ఇంట్లో ఇంత కాంపిటీషన్ ఉందా? చింటూ, అది ఆఫ్టర్ ఆల్ కాదు, దానికి పెద్ద చరిత్ర ఉంది. దాని మీద ఆధారపడిన ఎన్నో బతుకులున్నాయి. అది కొన్ని వేల కుటుంబాల్లో దీపం. ఈజ్ ఇట్ సో గ్రేట్? నాన్నమ్మ, నేను ముక్కు పుడక గురించి ఆశపడటం లేదు. మీ మనవరాలిగా నాకు ఇంట్లో మంచి స్థానం దక్కింది. నాకది చాలు. వద్దనడం నీ గొప్పతనం, ఇవ్వడం నా బాధ్యత. ఆశించకపోవడం నీ మంచితనం. ఆచారం ప్రకారం అప్పగించటం నా ధర్మం. వద్దన్నా దానిని అమ్మవారు నీకిస్తుంది. నేనివ్వకపోయినా అమ్మవారు దాన్ని నీ దరికి చేరుస్తుంది. ఇక ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా నేను వినేది లేదు.
అందరూ జాతరకి సిద్ధంగా ఉండండి. ముక్కు పుడక అనేది కేవలం ఒక ఆభరణం కాదమ్మా, విశిష్టమైన గౌరవం, అరుదైన సత్కారం. కోట్లలో ఒక్కరికి దొరికే అదృష్టం. అన్నింటికీ మించి ఎందరో ఆకలి మంటలను చల్లార్చే భాగ్యం. అవును తల్లి, నీ జాతకం ఒక్కటే కాదు, నీ బుద్ధి, నీ సంస్కారం, నీ మంచితనం అన్నీ ముక్కు పుడకను అందుకోవడానికి అర్హతలుగా ఉన్నాయి. అంతేకాకుండా నీది అమ్మవారి అంశ. అందుకే దాన్ని నువ్వు అందుకోవాలి. అమ్మవారి తల్లి, ఇంక నువ్వేం ఆలోచించుకో. ఈసారి జాతర దద్దరిల్లిపోతుందంతే. నాతో సహా ఈ ఇంటి కోడళ్ళందరూ ముక్కు పుడకని దక్కించుకోవడానికి తెగ పోటీలు పడ్డాం. ఇప్పుడది దక్కాల్సిన మనిషికే దక్కుతుంది. ఇక ఎటువంటి దురాశలకి పోకుండా జాతరలో జరగబోయే కార్యాన్ని సవ్యంగా జరిపిద్దాం. ఇక మిగిలిందంతా ఆ అమ్మవారు చూసుకుంటుంది. ఉన్న ఒక్కగానొక ఆశ కూడా చచ్చిపోయింది. చివరికి ముక్కు పుడకని కూడా అందరం కలిసి ఆ అక్షయ్కి సమర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు తెలియగడుతాను, అసలు మనం సాధించిన విషయాలు ఏమన్నాయి చెప్పు. నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టిందే ఆ ముక్కు పుడక కోసం, వేదవతి స్థానం కోసం, పదోళ్లలో దొరికే గౌరవం కోసం, వాళ్ళు పలికే జేజేల కోసం. అవన్నీ దక్కకుండా పోతాయంటే నేనెలా తట్టుకుంటాను? ఈ అవమానాన్ని, ఈ ఓటమిని నేనెలా భరిస్తాను? ముక్కు పుడక కోసం నువ్వు చేయని ప్రయత్నాలు, వెయ్యని ఎత్తులు, ప్రయోగించని ఆయుధాలు లేవు. శకుని వారసురాలిలా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశావు. ఏం లాభం? ముక్కు పుడక మొత్తం కాదు కదా, అందులోని చిన్న పొడిని కూడా నువ్వు సంపాదించలేకపోయావు. ఇంతమంది ఉండి కూడా అడ్డుపడలేకపోయాం. అమ్మ చెప్పిన తీరు చూస్తుంటే ముక్కు పుడక బహూకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేలా ఉంది. ఎలాగైనా ఆ కార్యక్రమం ఆగాలక్క. ఏదైనా మంచి ఆలోచనుంటే చెప్పండి. అటువంటివి ఆపడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవని వాటన్నిటినీ ఛేదించుకొని మరీ విజయం సాధిస్తోంది. ఇంతకు ముందు ముక్కు పుడకను ఎవరికిద్దామనుకున్నా ఏదో ఒక గొడవొచ్చి ఆగిపోయేది. ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని నాకనిపిస్తోంది. ఇదిగో, ఇంతకు ముందంటే అమ్మలాంటి జాతకం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ విధంగా ఆగిపోయేది. ఇప్పుడు అసలు సిసలైన నికార్సైన జాతకం కలిగిన అక్షయ్ వచ్చేసింది కదా, ఇంకెందుకు ఆగుతుంది? అది అసాధ్యం, అసంభవం. అవునక్క, అర్హత లేని నాలాంటి శౌర్యలాంటి వాళ్లనైతే ముక్కు పుడక వరించలేదు కాని అక్షయ్కైతే ఆ అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఏ విధంగానూ ఆగుతుందనే ఆశ కనిపించటం లేదు. మనం ఆపడానికి ఎలాంటి కారణాలు కనిపించటం లేదు. ఇక ముక్కుపుడక గురించి ఆశలు, ఆశయాలు, ఉద్యమాలు, పోరాటాలు మానేసి ఆస్తుల వాటాల మీద పడ్డం చాలా మంచిది. కనీసం అవన్నా దక్కుతాయి. అవునరా, లేదంటే ఆస్తులు, అధికారాలు, తాళాలు అన్నీ ఆ పిల్ల చేతికే వెళ్ళిపోతాయి. మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు కానీ నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే ఏదో ఒక పెద్ద అవాంతరం వచ్చి ఆ కార్యం అట్టర్ ఫ్లాప్ అయి ఆగిపోతుందని చాలా బలంగా అనిపిస్తోంది. వదిన, అలా జరిగితే నీకు 1000 టెంకాయలు కొడతాను. నువ్వన్నట్టు ఆ అవాంతరం ఎవరి రూపంలో వస్తుందో, ఎటు నుంచొస్తుందో, ఎలా వస్తుందో
సత్య, కాఫీ తీసుకో. సత్య, మరో కేసా? అంతేగా. డాక్టర్ దగ్గరికి పేషెంట్ తర్వాత పేషెంట్, లాయర్ దగ్గర క్లయింట్ తర్వాత క్లయింట్, క్యూ కట్టడం కామన్ అయిపోయిందిరా. జమానా బదలుగా ప్రభావతి. మాలూం మాలూం. వంటేం చేస్తున్నావు? నన్ను అడక్కు, మీ ఆవిడ్ని అడుగు. మొదలు పెట్టావా? పెట్టనా మరి? హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం, బాగానే ఉంది. మరి కోడలొచ్చేదెప్పుడు? రేయ్, తన కోసం కొన్న పట్టు చీరలు, తన కోసం చేయించిన 7 వారాల నగలు అలా బీరువాలో మూలుగుతున్నాయిరా. తొందరగా అవనిని తీసుకురా, అన్నీ ఇచ్చేస్తాను. వెయిట్ ఫర్ సమ్ డేస్ అమ్మా. తను నాకు ఎదురుపడాలి, నా మనసులో ఉన్నది చెప్పుకోవాలి, తన మనసులో ఉన్నది తెలుసుకోవాలి. ఇట్ టేక్ సమ్ టైమ్. హాయ్ వకీల్ సాబ్. హే జితేంద్ర అండ్ వీరా. హాయ్ రా. హే హాయ్ రా. హౌ ఆర్ యూ డ్యూడ్స్? సూపర్. బాగున్నారమ్మా? నమస్తే అమ్మా. బాగున్నాను బాబు. చల్లగా ఉండు. మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఇంకేంటి విశేషాలు? ప్లీజ్ కూర్చోండి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామని తెలిసిందిరా, అందుకే కలిసి వెళ్దామని, అలాగే ఒక ఇంపార్టెంట్ గెట్ టుగెదర్కి ఇన్వైట్ చేద్దామని వచ్చాం. గెట్ టుగెదరా? ఎందుకు? పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఫేమస్ లాయర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మా ఫ్రెండ్ సత్య తప్పకుండా రావాలి. పాత ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. అందరూ వస్తున్నారా? అందరూ వస్తున్నారు. అందరూ? ప్రీతి, లీలా, గీత, శ్రీవల్లి, కవిత, రేవతి, లక్ష్మి. అవని వస్తుందా అని డైరెక్ట్గా అడగొచ్చు కదా. కాలేజీ రోజుల్లో ఇష్టపడ్డావు, ఇప్పటి వరకు తన కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు. లక్ష్మి వాళ్ళు అవనితో మాట్లాడతాం అన్నారు. మాట్లాడే ఉంటారు. తను ఖచ్చితంగా వస్తుంది. రేపు నువ్వు తనని కలవచ్చు. అవని వివరాలు మాకు సరిగ్గా తెలియవు. రేపు కలిస్తే తప్పకుండా తెలుస్తాయి. పెళ్ళయిందో లేదో అన్నీ తెలుస్తాయి. సరే, తప్పకుండా వస్తాను. ఇక మేం బయలుదేరుతాం. ఏ కాఫీ తాగెళ్ళండి రా. అమ్మకి సారీ చెప్పు. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి రేపు అరేంజ్మెంట్స్ అన్ని దగ్గర నుండి చూసుకోవాలి. బాయ్ రా. బాయ్. మీట్ యూ టుమారో. వస్తాంరా. వస్తాం. సరే, రేపు కలుద్దాం. నిన్ను ఏ విధంగా కలవాలా అనుకున్నాను. ఈ అకేషన్ త్రూ కలవబోతున్నాను. బావా, ఏంటి మరదలా? రేపు మేము చదువుకున్న డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్ ఉంది. దానికి ఖచ్చితంగా రమ్మని ఫ్రెండ్స్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు బావా. అవునా? మంచి అకేషన్. కుదిరిన వాళ్ళందరూ తప్పకుండా అటెండ్ కావటం మంచిది. కాలేజ్ డేస్ అంటే ఆ రోజులే వేరు. ప్రతిరోజు ఒక ఆనందం, ప్రతిరోజు ఒక జ్ఞాపకం, ప్రతిరోజు మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి. అందుకే అంటారు, అన్నం తినేటప్పుడు రైతులకు, ప్రశాంతంగా నిద్రపోయేటప్పుడు జవానుకు, ఆనందంగా బ్రతుకుతున్నందుకు విద్య నేర్పిన గురువుకు ఒక నమస్కారం పెట్టుకోవాలి అని. అవును బావా, నా ఫ్రెండ్స్ ఫోన్ చేసిన దగ్గర నుంచి ఆ సరదా సరదా రోజులన్నీ కళ్ళ ముందు కదలాడాయి. పాత బంగారంలో కల్తీ ఉండదు అన్నట్టు పాత రోజుల్లో కూడా కల్తీ లేని స్నేహం ఉంటుంది. అటువంటి రోజులన్నీ ఎంతో అమూల్యమైనవి. అందుకే రేపు నువ్వు నాతో పాటు రావాలి. నా ఫ్రెండ్స్ అందరికీ నా ముద్దుల బావ ఇతనే, నేను మనసిచ్చి మనవాడిన నా అందగాడు రాకుమారుడు ఇతనే అని పరిచయం చేసుకుంటాను. సారీ అవని, నేను రాలేను. ఎందుకు? ఆఫీస్ వర్క్ ఉందా?
మీ బాస్ని అడిగి రేపొక్క రోజు లీవ్ తీసుకో ప్లీజ్. లోకల్ ఆఫీస్ వర్క్ అయితే నువ్వు చెప్పినట్టే లీవ్ తీసుకునేవాడిని. చెన్నై హెడ్ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అదీ కాక ఆ మీటింగ్లో నాదొక ప్రెజెంటేషన్ ఉంది. సో ఐ మస్ట్ అటెండ్ బేబీ. నాకు రావాలనుంది, బట్ మార్నింగ్ ఫ్లైట్కే బయలుదేరి వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్ బ్యాకే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది.